హాయ్ అందరికి చెప్పండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఇలా వైటీవీ ట్రెండింగ్ లో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అండ్ షార్ట్ వీడియో చేసాము. సో పాప సిద్ధు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట బయట నుంచి. సో కవితక్క శవం క్యారెక్టర్ అద్భుతంగా చేస్తున్నారు. కొంచెం యావరేజ్ గా చేసింది. మొబైల్ ఇదమ్మా. అయ్యో శ్రీవారి అంటే శ్రీమతి ఛానల్ తప్పకుండా చూడండి, చాలా బాగా చేసింది. క్షమించండి, తప్పుగానే ఉంటే క్షమించండి. అండ్ వేణు గారు కూడా ఈరోజు చిన్న క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. ఏదక్క బుద్ధి ఈయన కూడా చాలా బాగా చేశారు. సో చాలా అద్భుతంగా నటించడం జరిగింది. అండ్ మా రోహిత్ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది అనమాట. ఎప్పుడైతే ఖమ్మంలో చేస్తాం, ఈరోజు ఇక్కడ చేస్తాం. అండ్ సునంద గారు తను కొత్తగా ఈరోజే స్టార్ట్ చేశారు యాక్టింగ్ అనేది కూడా. సో చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. బేసిక్గా వీళ్ళిద్దరు కలిసి ముకుందా జ్యువెలర్స్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి కొంచెం తనకు ఇక్కడ రాని కొంచెం కంఫర్ట్ అయింది అనమాట. అండ్ అలాగే మా సిద్ధిగాడలు మీ అందరూ తెలిసిందే, మ్యారేజ్ తర్వాత ఇప్పుడే మళ్ళీ కనపడుతున్నారు కొత్త జంట. త్వరలో వాళ్ళు కూడా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నారు. వాళ్ళని కూడా బ్లెస్ చేయాలి. సో ఎలా ఉన్నారు ఇప్పుడు సిత్తు వాళ్ళు, ఎలా ఉన్నారో చూడాలనుకుంటారు, చూసేయండి వీళ్ళ ఛానల్లో కూడా. అండ్ కవితక్క చాలా సన్నబడింది. సో ఏంటంటే వచ్చి సో లేదు సిత్తు కవితక్క చాలా హ్యాపీ. అబ్బాయి ఎప్పుడు సిత్తు ఇంట్లోంచి వెళ్ళిపోద్దా, ఆగి ఇష్టమైందని వండుకుందా ఇలానే మాట్లాడు. ఈ యాక్టింగ్ కెమెరా మీద ఎందుకు చేదో అర్థం కాదు, బాగా చేస్తుంది. ఓకే అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మిస్ అవ్వకుండా వీడియోస్ ఉన్నాయి వైటీవీ ట్రెండింగ్ లో, తప్పకుండా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఓకే బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కమింగ్ టు బ్లాగ్, నథింగ్ బట్ అండి, ఏం లేదు అంటే రీసెంట్ గా నేను చందు అన్నయ్య ఒక షూట్ కి అంటే రమ్మని చెప్పారనమాట. నాకు కాల్ వచ్చింది. సో వెళ్ళాను, 1 day బ్యాక్ వెళ్ళాము అనమాట. షార్ట్ వీడియో తీసాము, చాలా బాగా వచ్చింది. బట్ కాకపోతే మేము ఇంతగా రీచ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అదైతే చాలా బాగా కనెక్ట్ అయింది అందరికి. సో బాగా రిసీవ్ చేసుకున్నారు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే లాక్స్ లోకి వెళ్ళిపోయింది రీచ్ అనేది. దానికి నిజంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ చందు అన్నయ్యతో పాటు నాతో పాటు కో ఆర్టిస్ట్ అయిన కార్తిక్ అన్నయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ. ఇంకొక విషయం అండి, ఇదేంటి అని అంటే నేను వెళ్తున్నాను షూటింగ్స్ కి, ఎలా మేనేజ్ చేస్తున్నారు, అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అందరికీ డౌట్స్ ఉండొచ్చు. ఇలా యాక్టింగ్ చేస్తుంది ఏంటి, ఇంతకుముందు ఇది కాదు తిన ప్రొఫెషన్, నాది అంతా కంప్లీట్ డిఫరెంట్, మీకు తెలుసు. అండ్ నేను లాస్ట్ 1 year నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దానికి కూడా మూల కారణమైనటువంటి వారు మా శ్రీవారి అనమాట. వేణు గారు మీ అందరికీ తెలుసు, మా వీడియోస్ లో అన్ని కనిపిస్తూనే ఉంటారు. వేణుగారు అయితే నిజంగా అండి డే 1 నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అసలు స్టెప్ వేయించిందే వేణుగారు. అండ్ ఇంకొకటి, ఇలా షూటింగ్స్ కి వెళ్తున్నప్పుడు గానీ అంటే ఎక్కడ ఆబ్జెక్షన్స్ ఏమి చెప్పరండి నాకు. అంటే చందు అన్నయ్య కాల్ చేశారు అని అంటే ఇంకా పంపిస్తారు అనమాట. అంత సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నది కాబట్టే తనకి భరోసా, అందుకోసమనే పంపిస్తూ ఉంటారు నన్ను షూటింగ్స్ కి కానీ ఎక్కడికైనా కూడా. చందు అన్నయ్య వాళ్ళు రమ్మన్నప్పుడు పంపిస్తూ ఉంటారు అనమాట. అండ్ అదొక్కటే కాదండి, నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఏమైనా వీడియోస్ కి కానీ వాటన్నిటికీ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ శ్రీవారు, మీ అందరి సమక్షంలో మీ ముందు కూడా నేను మళ్ళొకసారి మా వారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే మీడియా అనగానే చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుందండి. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఉన్న ప్రొఫెషన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సో మా వారి ప్రొఫెషన్ కి ఎక్కడ అడ్డు రాకుండా, తను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వారితో పాటు మా కిడ్స్ అండి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నా చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, మా కిడ్స్ మెయిన్ గా నాకు ఇంట్లో చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లలో, నా వ్లాగ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు కదా. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు.
అందరికీ బాగా కనెక్ట్ అయిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా చాలా కనెక్ట్ అయిపోయాము. ఫ్యామిలీని కనెక్ట్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా. దానికి గాను మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్న చందు అన్నయ్యకి రియల్ గా మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. ఎందుకనంటే అవసరం లేదు, అంటే వాళ్ళ సెట్ లో ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా సరిపోతూ ఉంటారు. బట్ నన్ను గుర్తించి అప్పుడప్పుడు నన్ను పిలవడము, క్యారెక్టర్స్ ఇవ్వడము, అండ్ మా వేణు గారిని కూడా చెప్పడము, ఇన్ కేస్ ఒకవేళ మా వేణు గారికి కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు కూడా రండి అని ఇన్వైట్ చేయడము అన్నయ్య చేస్తున్నారు. సో అదొక్కటే కాదండి, నేను షూటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఒక బ్రదర్ గా ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చందు అన్నయ్య. మా వారు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సింగిల్ గా వెళ్తున్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు. అలా సెట్ అంటే మేము వెళ్ళిన షూటింగ్ దగ్గరికి వెళ్ళిన కో ఆర్టిస్టులు అందరూ కూడా యాజ్ ఎ సిస్టర్ లాగా నన్ను ట్రీట్ చేస్తూ ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తుంటారు. అంటే నాకు ఆ స్పేస్ ఇచ్చారనమాట, లైక్ ఒక సిస్టర్ లా నన్ను ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అంటే ఇంత షార్ట్ టర్మ్ లో నన్ను ఓన్ చేసుకున్నారు కదా, నాకు అది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్ గా కూడా ఉంది. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అండ్ బ్లాగ్ కూడా మీరు చూడండి. అంటే నేను చేసిన షార్ట్ వీడియో చాలా అమ్మాయిలకు చాలా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ని, వాళ్ళు ఎంత బాధపడుకుంటూ ఉంటారో ఫ్యామిలీలో, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని కొన్ని ఉంటాయి కదండి. సో అవన్నిటికి కూడా ఈ మెసేజ్ అనేది కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా చాలా మంచి వీడియోస్ చేస్తాము. చాలా మీ ముందుకి ఇలానే ఎప్పుడూ ఉండాలి, మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానలే కాదండి, విఆర్ ట్రెండింగ్ అనే ఛానల్ ని కూడా మేము రీసెంట్ గా స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో మిమ్మల్ని ఇంకా మేము మా బాధ్యత, రెస్పాన్సిబిలిటీని ఇంకా మేము పెంచుకుంటూ ఉంటున్నాము. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో మా ఫ్యామిలీ అందరం మీకు కనెక్ట్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా ఆదరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విఆర్ ట్రెండింగ్ పర్పస్ కూడా అదే. ఇంకా అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే విఆర్ ట్రెండింగ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మీకు మంచి కాన్సెప్ట్స్ తోటి మేము ముందుకు రావాలని మేము ప్రయత్నిస్తున్నాము, ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. సో అవి డెఫినెట్ గా తొందరలో మీ ముందుకి నేను అవి కూడా నేను తీసుకొని వస్తానన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్ అయితే అంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మేకింగ్ వీడియో ఉంటుంది. సో అదంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. Lagos. Haidrabad जातो. Laka. Ayo. Action. క్లీన్ చేసాం. ఇక్కడే ఉన్నారు కదా. అక్కడ రండి. మైక్ అమ్మా నేను ఇంకో మైక్ హాయ్ అండి, చూడండి ఎవరింటికి వచ్చానో నేను. అంతే అండి ఇక్కడనే ఉంటుందండి. సారీ
అక్క సారీ అక్క ఎన్నిసార్లు చెప్పినా ఈ మిస్టేక్ పోదండి. లేదండి నేను ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేశాను ఇప్పుడు కూడా చెప్పినా సారీ కూడా నేను రమ్మన్నానండి. మొన్న వీడియోలో కూడా చెప్పాను కదండి